ఏపీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో ఎంత ఏ కోర్సులు ఉన్నాయి, ఆ కోర్స్కి ఎంత ఫీజు అర్థమవుతుందా మీకు? అంతవరకు ఈ వీడియో చేస్తాను. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దీని మీద ప్రతి అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అప్పుడే లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్ లాస్ట్కి వచ్చింది, ఇయర్ ఫస్టే వచ్చింది. అదృష్టం అని చెప్పుకోవాలి. ఓకేనా? చూడండి ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి కాంపిటెంట్ అథారిటీ కోటాలో, కన్వేయర్ కోటాలో. ఆ తర్వాత ఫీజు ఎంతో చెప్తాను. దాన్ని బట్టి మీరు ఒక విధంగా డిసైడ్ అవ్వండి, ఆ ఫీజుని బట్టి ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది. ఇంకపోతే మీకు కావాలి అంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడిద్ది, స్కాలర్షిప్లు కూడా పడతాయి. ఫీజు చూసి భయపడి జాయిన్ అవ్వకుండా అయితే ఉండొద్దు. ఓకేనా? ప్లీజ్. ఇంకపోతే చూడండి అపోలో యూనివర్సిటీ చిత్తూరు, ఇది ప్రైవేట్ యూనివర్సిటీయే. ఇందులో ఏ కోర్సులు ఉన్నాయో చూడండి, ఏ కోర్సుకి ఎంత ఫీజు అయిద్దో చూడండి. ఎనస్థీషియాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఎనస్థీషియాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో కాంపిటెంట్ అథారిటీ కోటా 50% ఉన్నాయి. గవర్నమెంట్ కోటా సీట్స్ 50%లో 30 సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. ఫీజు వచ్చేప్పటికి 35,500 రూపీస్. దీనికి ఫీజు రియంబర్స్మెంట్ పడిద్ది ఇన్ కేస్ మీరు ఇన్కమ్ బిలో 2.5 lakhs అయితే. అర్థమవుతుందా? ఇంకా కొన్ని స్కాలర్షిప్లు అయితే ప్రైవేట్ స్కాలర్షిప్లు కూడా పడతాయి. అవి వెళ్ళిన తర్వాత మీకు సీనియర్స్ చెప్తారు, లేదు వాటి గురించి కూడా వీడియోస్ కావాలంటే చేస్తాను. అర్థమవుతుంది కదా? 35,500 రూపీస్. రీనల్ డయాలసిస్ టెక్నాలజీ 20 సీట్సే ఉన్నాయి, ఇది కూడా 35,500 రూపీస్. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ 20 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్ ఫీజు. ఇవన్నీ అపోలో యూనివర్సిటీస్లో అండి. మీరు చూసి ఏది ఫ్యూచర్లో బాగుంటుందో తెలుసుకొని, లేదు దాని గురించి కూడా వీడియో చేయమన్నా చేస్తాను నేను. అర్థమవుతుంది కదా? ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు క్లియర్గా ఇవ్వండి. ఇప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషనే కాబట్టి. ఇంకో విషయం అండి, 1 టైం రిజిస్ట్రేషనే. ఫేజ్ 1కి 2కి 3కి అన్నిటికీ ఒకటే రిజిస్ట్రేషన్. ఇప్పుడు చేయాల్సిందే కంపల్సరీగా. మీరు మళ్ళీ చేసుకోవచ్చులే అని అయితే ఆరామ్సే ఉండొద్దు. ఇమేజింగ్ టెక్నాలజీలో 30 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్ ఫీజు. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ 20 సీట్స్ ఉన్నాయి, 35,500. ఆప్టోమెట్రీ 20 సీట్స్, 35,500. రెస్పిరేటరీ టెక్నాలజీ వచ్చేప్పటికి 20 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్ ఫీజు. ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయి, ఫీజు 35,500 రూపీస్. బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ 30 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్. బ్యాచులర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ 20 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్ ఫీజు. ఓకేనా? ఇంతవరకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్రైవేట్ యూనివర్సిటీ. నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎనస్థీషియాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయండి. 30 సీట్స్ ఉన్నాయి, ఫీజు వచ్చేప్పటికి 37,000 అంతే, 37,000. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయి, 37,000 ఫీజు, 37,000. రీనల్ డయాలసిస్ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్. ఇది పర్ ఇయర్కి. అర్థమవుతుంది కదా? సంవత్సరానికి అంత ఫీజు అయింది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ వచ్చేప్పటికి 30 సీట్స్, 37,000 రూపీస్ ఫీజు. రెస్పిరేటరీ టెక్నాలజీ చూడండి 30 సీట్స్ ఉన్నాయండి, 35,500 రూపీస్ ఫీజు. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయి, 37,000 రూపీస్ ఫీజు. ఆప్టోమెట్రీ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయి, 37,000. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయండి, 37,000 రూపీస్ ఫీజు. నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ 30 సీట్స్ ఉన్నాయి, 37,000 రూపీస్ అయితే ఫీజు. నెక్స్ట్ అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట, ఇందులో ఓన్లీ 3 కోర్సెసే ఉన్నాయండి. బీఎస్సీ ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్.
35,500 రూపీస్. నెక్స్ట్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయి, 35,000 రూపీస్ 35,500 రూపీస్. ఫిజియోథెరపీ బీపీటీ 30 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్ ఇంకంతే అక్కడ ఉంది. నెక్స్ట్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరంలో బీఎస్సీ ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ 25 సీట్స్ ఉన్నాయండి, 35,500 సీట్స్ ఉంది. నెక్స్ట్ ఇది ఈ యూనివర్సిటీ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి టైఅప్ అయి ఉందండి, మీరు కంగారు పడొద్దు, అది మంచి కాలేజు, అంటే 300 బెడ్ పైనే ఉన్నాయి అక్కడ, ఓకేనా, మీరు అంటే మంచిగా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉంటుంది. బీఎస్సీ కార్డియో కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ 25 సీట్స్ ఉన్నాయండి, 35,500 రూపీస్ ఫీజు. బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ 25 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీసే ఫీజు. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ బీఎస్సీ 25 సీట్స్ ఉన్నాయి, సేమ్ అండి ఫీజు. ఈ యూనివర్సిటీలో అన్నీ సేమ్ 35,500 రూపీసే ఫీజు. బీఎస్సీ కార్డియో పర్ఫ్యూజన్ టెక్నాలజీ 25 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్ ఫీజు. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వచ్చేప్పటికి 25 సీట్స్ ఉన్నాయి, 35,500 రూపీస్ ఫీజు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ 25 సీట్స్ ఉన్నాయి, 35,500. నెక్స్ట్ వచ్చేప్పటికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ విజయనగరం, ఓకేనా, నిలమర్ల మండలం విజయనగరం. బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ వచ్చేప్పటికి 30 సీట్స్ ఉన్నాయి, ఫీజు 35,500 రూపీస్. బీఎస్సీ ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ 30 ఉన్నాయి, 35,500. బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ 30 ఉన్నాయి, 35,500 రూపీస్. బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ 30 సీట్స్ ఉన్నాయి, 37,000 అయితే ఫీజు, ఓకేనా. ఇంతవరకు వీటన్నిటికీ కలిపి మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలంటే 17th October 5 PM, అంటే రేపు 5 PM నుంచి స్టార్ట్ అయ్యిద్ది, ఓకేనా. 27th October 5 PM లోపల ఎండ్ అయ్యిద్ది. ఇంకా 10 days అయితే టైం ఇచ్చారు రిజిస్ట్రేషన్ కోసం, ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. వెబ్సైట్ వచ్చేప్పటికి https:/drntrUHSAP.in, ఓకేనా. ఈ డేట్స్లో కంపల్సరీ మీరు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేప్పటికి ఓసీ వాళ్ళకి 2,360 రూపీస్, ఓసీ వాళ్ళకి వచ్చేప్పటికి 2,360, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేప్పటికి 1,600 ప్లస్ 288 జిఎస్టీ, మొత్తం 1,888, ఓకేనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇంకా రెస్పాన్సిబిలిటీస్, లియబిలిటీస్ అవన్నీ మీకు కావాలా, మీకు ఇన్ కేస్ అంటే పర్సనల్గా ఆ కాలేజ్తో మీరు ఆ యూనివర్సిటీ తోటి మీరు మాట్లాడి డిసైడ్ అవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు చూడండి. అపోలో యూనివర్సిటీ చిత్తూరు ఫోన్ నెంబర్ ఇచ్చారు, మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి ఫోన్ నెంబర్ ఇచ్చారు, అన్నమాచార్య యూనివర్సిటీ ఇచ్చారు ఫోన్ నెంబర్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీకి ఇచ్చారు, సెంచూరియం యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యూనివర్సిటీస్ అన్నిటికీ ఫోన్ చేసి, ఈ 5 యూనివర్సిటీస్కి ఫోన్ చేసి మీరు మాట్లాడండి ఇప్పుడే, ఓకేనా. అపోలో యూనివర్సిటీ చిత్తూరు ఫోన్ చేసి ఈ నెంబర్స్కి కాల్ చేసి ఏం అడుగుతారంటే ఈ యూనివర్సిటీ ఏ హాస్పిటల్కి టైఅప్ అయి ఉంది, ఎన్ని హాస్పిటల్కి టైఅప్ అయి ఉంది, ఆ హాస్పిటల్ ఎన్ని బెడ్డెడ్ హాస్పిటల్, అర్థమవుతుంది కదా. అది అంతవరకు తెలుసుకోండి మీరు. అది తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇన్ కేస్ వాళ్ళు ఎన్ని బెడ్స్ ఏంటి అని చెప్పకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేసి అది ఎన్ని బెడ్స్ హాస్పిటల్, అది ఎంసీఏ అప్రూవ్ చేసిన హాస్పిటలేనా, గవర్నమెంటా లేదా హాస్పిటల్ ప్రైవేట్దా, లేదా ప్రైవేట్ది అయితే ఎన్ని అంటే అందులో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఆ హాస్పిటల్లో, అదంతా మీరు రీసెర్చ్ చేయండి, అర్థమవుతుంది కదా. అట్లా రీసెర్చ్ చేస్తే ఆ యూనివర్సిటీ మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాలా లేదా అప్పుడు అర్థమైద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కంపల్సరీ మీరు యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారంటే అది ఏదైనా ఒక హాస్పిటల్కి టైఅప్ అయి ఉండాల్సిందే. అట్లా అయి ఉంటే
టైఅప్ అయి ఉన్న హాస్పిటల్ కంపల్సరీ 300 బెడ్స్ పైనే ఉండాలి. అప్పుడే మీరు జాయిన్ అవ్వాలి ఆ యూనివర్సిటీలో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ సెక్టార్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అంటే మీకు పేషెన్స్ కావాలి కదా, అందుకోసం నేను చెప్తుంది. అప్పుడు మీ నెక్స్ట్ ఏదైతే 3 years లేదా 5 years ఫ్యూచర్ ఉండిద్దో అది ఎక్సలెంట్గా ఉండిద్ది. మీరు ఇప్పుడు ఈ పని చేయండి. ఈరోజు వీడియో చూసిన వెంటనే సాయంత్రం మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేయండి, ఓకేనా? వర్కింగ్ డేస్లోనే చేయండి. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఇసుకొద్దు వాళ్ళని. మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి. మీకు ఇదంతా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను. ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింకు బయోలో ఉండిద్ది. మీకు పర్సనల్ మెంటార్షిప్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే ఇన్స్టాలో DM చేసినా ఓకే. మ్యాక్సిమం ఇన్స్టాలోనే DM చేయండి, ఇంకా బాగుండిద్ది. నేను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మీరు నేనే రిజిస్ట్రేషన్ చేస్తా. రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి, ఓకేనా, మీరు రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదే. అర్థం అవుతుంది కదా మీకు? అట్లా మెంటర్షిప్ అయితే ఇస్తాను. ఎనీ టైం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. ఏ టైంలో అయినా కానీ మంచిగా హెల్ప్ చేస్తా, ఓకేనా? నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ, దీనికి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇట్లాగా ప్రతి ఒక్క యూనివర్సిటీకి మీరు ఐదర్ ఫోన్ అయినా చేయండి. మెయిల్ చేస్తే తొందరగా రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఫోన్ చేయండి. అది ఏ హాస్పిటల్కి టైఅప్ అయిందో చూడండి. ఆ హాస్పిటల్ ఎన్ని బెడెడ్ హాస్పిటల్, అసలు దానికి పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది, అసలు ఎప్పుడు అది బిల్ చేశారు, అదంతా చూసుకొని అది MCI అప్రూవ్ చేసిందా లేదా ఆ హాస్పిటల్, అది గవర్నమెంటా కాదా, అవన్నీ చూసుకోండి. ఇంతవరకు మీరు ఈ పని అయితే చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో తెలియకపోయినా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ కింద చేసినా కానీ నేను రెస్పాండ్ అవుతాను మ్యాక్సిమం, ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. దట్ దే అడాప్ట్ రెగ్యులేషన్స్ నోటిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్ అండర్, ఓకేనా? ఇవన్నీ వాళ్ళు లేబులిటీస్ ఇచ్చారు యూనివర్సిటీస్ గురించి, అది అవసరం లేదు. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.